అబ్బా! ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ గెలుపు బాట పట్టింది. మొదటి 2 మ్యాచుల్లో పరాజయం, అభిమానుల్లో ఆవేదన. కానీ మూడో మ్యాచ్లో అదరగొట్టేసింది. కోల్కతా నైట్ రైడర్స్ను 8 వికెట్ల తేడాతో ఓడించి ఈ సీజన్లో తొలి విజయాన్ని ఖాయం చేసుకుంది. కేకేఆర్ బ్యాటింగ్కు దిగినా ఏమాత్రం నిలబడలేకపోయింది. ముంబై బౌలర్లు ఊచకోత కోశారు. అరంగేట్రం చేసిన అశ్వనీకుమార్ ఏకంగా 4 వికెట్లు తీసి కోల్కతా బ్యాటింగ్ను తుడిచిపెట్టేశాడు. దీపక్ చాహర్ 2 వికెట్లు తీయగా బౌల్ట్, హార్దిక్ పాండ్యా, విఘ్నేష్, మిచెల్ శాంట్నర్ కూడా తలో వికెట్ తీసి కేకేఆర్ను 116 పరుగులకే ఆలౌట్ చేశారు. ఇక 117 పరుగుల స్వల్ప లక్ష్యం ముంబైకు పెద్ద పరీక్షేమీ కాకపోయింది. కానీ ఓపెనర్ రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. కేవలం 13 పరుగులకే అవుటయ్యాడు. అయితే ర్యాన్ రికెల్టన్ ఆడిన ఆట మాత్రం వావ్! స్టేడియంలో ముంబై ఫ్యాన్స్లో ఉత్సాహం నింపేశాడు. 41 బంతుల్లో 62 పరుగులు, సిక్సర్ల వర్షం, ఫుల్ ఎంటర్టైన్మెంట్. 12.5 ఓవర్లలోనే ముంబై మ్యాచ్ని ఖాయం చేసుకుంది. ఇప్పుడు అసలు ప్రశ్న, ముంబై ఈ గెలుపుతో ఫామ్లోకి వచ్చిందా? మిగతా మ్యాచుల్లోనూ ఇదే జోరు కొనసాగిస్తుందా? మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి. ఐపీఎల్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి.